ఇంటి బయట చిత్రగుప్త ఆరుతో, ఆగు బాలిక, నువ్వు చెప్పినది మేము చెయ్యాలని నిర్ణయించుకుంటిమి. నీవు కోరిన విధముగానే నీలా ఉన్న మరొక శరీరంలోకి నీ ఆత్మను ప్రవేశింపజేసి నీకు ఒక నూతన రూపాన్ని ఇచ్చేదను అని చిత్రగుప్త అంటాడు. ఆరు ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అరుంధతిగా నీ ప్రాణం పోయి అర్ధాంతంగా ఆగిన నీ ప్రయాణం అనామికగా నీ ప్రయాణం కొనసాగనున్నది. నీలా ఉన్న ఒక శరీరంలోకి నీ ఆత్మను ప్రవకాయ ప్రవేశం చేయించబోతున్నాను అని చిత్రగుప్త అంటూ తన చేతిలో ఉన్న కర్రని ఆకాశంలోకి చూపిస్తాడు. ఇక ఆకాశంలో సడన్గా ఆరు రూపంలో ఉన్న ఒక అమ్మాయి మనకి కనిపిస్తుంది. ఆ అమ్మాయి చాలా ఏడుస్తూ కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూసి ఆరు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆరు అమరేంద్ర జీవితంలోకి మళ్ళీ రానుంది. మరి మిస్సమ్మ జీవితం ఎటు వెళ్తుందో చూడాలి. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.